కేసీఆర్ తోని డిఫర్ అయిన తర్వాత ఆ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి ఆ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి చాలా వరకు కంప్లైంట్ ఇస్తారు. తన ఎజెండాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎజెండా ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా గతంలోనే పలు సందర్భాల్లో చిట్చాట్ లో కానీ చాలా ఓపెన్ ప్లాట్ఫామ్ లో కూడా ఖచ్చితంగా పార్టీ పెట్టి తీరుతానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. సో పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ ప్రజా జాగృతి అనే ఒక పార్టీకి సంబంధించి కూడా పార్టీ పేరు కూడా ఖరారైనట్టు తెలుస్తున్న సందర్భం. మన పక్కన పార్టీ గుర్తు కూడా ధర్మగంట గుర్తుతోని జెండా కలర్ పార్టీ జెండాకు సంబంధించి కూడా పసుపు కలర్ అనేది కూడా డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో రేపు నిజామాబాద్ లో జాగృతి ఆఫీస్ లో రేపు పొద్దున కవిత ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అనౌన్స్మెంట్ కి సంబంధించి అంటే పార్టీ సంబంధించి అనౌన్స్మెంట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 25 రోజు ఆల్రెడీ కొంపల్లి దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ కూడా బుక్ చేశారు. దానికి సంబంధించి ఫంక్షన్ హాల్లో కూడా పార్టీ ఏర్పాటుకి సంబంధించి అక్కడ పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుంది. పార్టీ జెండా, పార్టీ ఎజెండా, చాలా మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా మాట్లాడిస్తా అని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. సో తెలంగాణ ప్రజా జాగృతి అంటే ఆల్రెడీ మొన్న హైకోర్టు కూడా ఏదైతే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొంచెం చట్టపరమైన ఇబ్బందులు వచ్చాయి కూడా దాన్ని కూడా అధిగమించారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో రేపైతే పెద్ద ఎత్తున నిజామాబాద్ జాగృతి ఆఫీస్ లో తను ఎంపీగా ఉన్నప్పుడే నిజామాబాద్ ఇంటికి దగ్గరనే పెద్ద ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకుంది. సో నిజామాబాద్ లో గానీ ఇట్లా పార్టీ ఏర్పాటుకి సంబంధించి పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత కూడా కొన్ని ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ కి వచ్చేసి కూడా 2 నుంచి 3 ఎకరాలు 2 నుంచి 5 ఎకరాల వరకు ఖాళీ ప్లేస్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడున్న బంజారాహిల్స్ లో ఉన్న తన ఇంటి పక్కన ఉన్న ఆఫీస్ అయితే సరిపోవట్లేదని చెప్పేసి సో కొత్తగా కూడా పార్టీ ఆఫీస్ కూడా కట్టే ప్లాన్ కూడా కవిత ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని రేపు ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా శ్రీరామనవమి రోజున శ్రీరాముడి ఆశీస్సులతో ఉదయం 8 గంటలకు తన మెట్టినింటి నుంచి పార్టీ పేరును ప్రకటిస్తారంటూ కొంత సమాచారం అందుతుంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తోంది. తన పార్టీకి సంబంధించి కీలక అంశాలతో పాటు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఎప్పుడన్నది ఆమె వెల్లడించినట్లుగా జాగృతి వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది కూడా ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మహిళలు, యువత, సామాజిక న్యాయం వంటి అంశాల్ని ప్రధాన అజెండాగా తీసుకొని పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. కాగా ఉద్యమకారులు, వివిధ వర్గాల మేధావుల్ని సంప్రదించడంతో పాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుని కలుపుకొని కొత్త పార్టీకి అనుగుణంగా కవిత పటిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏప్రిల్లో నిర్వహించాలని, అది ఎప్పుడన్నది శుక్రవారం ఆమె ప్రకటిస్తారని తెలిసింది. అయితే పార్టీ ఆవిర్భావం సందర్భంగా భారీ సంఖ్యలో జాగృతి శ్రేణులతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కవిత భావిస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనా తెలంగాణలో మరొక కొత్త పార్టీ రాబోతుంది. సో ఆ పార్టీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీగా తెలుస్తుంది. ఆమెకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే ముహూర్తం ఫిక్స్ చేసింది. రేపు ఆ పార్టీ శ్రీరాముని ఆశీస్సులతో ఇక ఆమె మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా శ్రీరాముని ఆశీస్సులు తీసుకొని కవిత ఈ పార్టీని స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాంతోపాటు కవిత కొత్త పార్టీకి సంబంధించి రేపు కలర్ కావచ్చు, ఆ గుర్తుకు సంబంధించి ధర్మాకాంట గుర్తుండబోతున్నట్టుగా తెలుస్తుంది. సామాజిక తెలంగాణ కోణంలో సో సామాజిక న్యాయాన్ని మరి ఏదైతే ఉట్టి పడే విధంగా సామాజిక న్యాయం ప్రజలకు జరుగుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఆమె తన సొంత ఘటన ఇది నిజామాబాద్ వేకిగా అంటే మహిళా రిజర్వేషన్లు మరియు ఓబీసీ సబ్ కోటా లాంటి అనేకమైనటువంటి ఉద్యమాలకు కూడా ఆమె గతంలో ప్రయత్నాలు చేసింది కల్వకుంట్ల కవిత. సో ఈ నేపథ్యంలోనే కవితకు సంబంధించి పార్టీకి సంబంధించి అంటే సామాజిక తెలంగాణ సాధన, ధర్మకాంట, తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి ఒక పేరుతో ఆమె కిలా రామ్ మందిర్, రఘునాథ్ ఆలయ ప్రత్యేక పూజల తర్వాత ఉదయం నిజామాబాద్ జాగృతి ఆఫీస్లో ఉదయం 8 గంటలకు ఆమె ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రేపు శుక్రవారంతో పాటు శ్రీరామనవమి, సో అన్నీ కలిసి వచ్చే విధంగా పార్టీ భవిష్యత్తులో మంచి మనుగడ సాధించే విధంగా కవిత పక్కా ప్లాన్ ప్రకారమే పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ను ఏర్పాటు చేసుకున్నది తెలుస్తుంది. ఇక శ్రీరాముడి ఆశీస్సులు కూడా ఆమెకు ఉంటాయన్నటువంటి ఒక సంకల్పంతో కార్యకర్తల యొక్క ఆలోచన, వారితో మాట్లాడి పూర్తి స్థాయి ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగైతే కవిత తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఉన్న పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, లేకపోతే ఇతర సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల ప్లేస్లో
మరొక పార్టీ జాయిన్ కాబోతుంది. ఆ పార్టీయే కల్వకుంట్ల కవిత పెట్టబోతున్నట్టు కొత్త పార్టీ. ఈ కొత్త పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ప్రజలలో ఈ తెలంగాణ సామాజిక బాధ్యతను, సామాజిక న్యాయాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతుంది. గతంలో ఏపీకి సంబంధించినటువంటి షర్మిల పెట్టినటువంటి పార్టీని మనం చూసాం. 3-4 ముచ్చటగా షర్మిల పార్టీ మిగిలిపోయింది. బట్ కల్వకుంట్ల కవిత పెట్టబోయేటువంటి పార్టీ సామాజిక న్యాయం చేయడం కోసము వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలని బయటపెట్టి మరి దోచుకున్నదంతా కూడా ప్రజలకు పంచిపెట్టే కాన్సెప్ట్లోనే కవిత ప్రజల్లోకి వెళ్తుందని ఒక చర్చ జరుగుతుంది. బట్ చూద్దాం, తండ్రికి తగ్గ తనయురాలుగా కవిత ఉండబోతుందా? కేసీఆర్ పార్టీని పెట్టి దాదాపు 25 సంవత్సరాల్లో ఒక మైలురాయిని దాటగలిగాడు. ఒక సక్సెస్ఫుల్ పార్టీగా దాన్ని ఒక స్టేట్లో, తెలంగాణ స్టేట్లో నిలపగలిగాడు. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఇక జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. కానీ కేసీఆర్ బ్లడ్, కేసీఆర్ కూతురు కవిత పెట్టబోయే పార్టీ మరి ఎలా ఉండబోతుంది, ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది? కవిత పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత మరి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వబోతుంది, కవిత ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది? సో ఇవన్నీ చాలా ప్రశ్నలు అయితే కవిత అభిమానులను, బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటని కాదు అన్ని పార్టీ కార్యకర్తలను ఒక రకమైనటువంటి ప్రశ్నల వర్షం అయితే కురుస్తోంది. అంటే ఎట్లా ఉండబోతుంది కవిత పార్టీ, ఎట్లా సస్టైన్ కాబోతుంది, ఏ గుర్తుతో పోతుంది, ఏ సింబల్తో రాబోతుంది, ఏ ఎన్నికల్లో మొదట పోటీ చేయబోతుంది, ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. రేపు కవిత చెప్పబోయేటువంటి అంశాలు ఏంటి, ఆమె అనౌన్స్మెంట్ చేయబోయేటువంటి పార్టీ యొక్క రంగు, పార్టీ యొక్క మరి పేరు, పార్టీ యొక్క సింబల్ ఎట్లా ఉండబోతుంది అనేది శుక్రవారం ఉదయం 8 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఏదేమైనా ఆల్ ది బెస్ట్ కల్వకుంట్ల కవిత అంటూ అందరూ ఇక ఆమెకు ఇంటర్నల్గా కాల్ చేస్తున్నారు, ఇంటర్నల్గా ఆమెని విష్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.